నమస్కారం. మీకందరికీ తెలుసు, ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మా కంటోన్మెంట్ నియోజకవర్గంకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని పదే పదే ప్రతి రోడ్ షోలో చెప్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వచ్చిన బై ఎలక్షన్లో నేను అక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా మాట ఇస్తే మడమ తిప్పను అని చెబుతూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఆ రోజు బై ఎలక్షన్లో మీరు ఏదైతే చెప్పారో ఇక్కడ రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములన్నిటికీ కూడా భూమి మార్పిడి చట్టం ద్వారా బదలాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వము ఆ భూములను తీసుకొని దాదాపు 15,000 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తానని, వారికి అందరికీ రెగ్యులరైజ్ చేస్తానని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని మరి చెప్పటం జరిగింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు ఎక్కడ? ఒక్కసారైనా రక్షణ శాఖ మంత్రి దగ్గరికి ఢిల్లీకి వెళ్ళి ఎప్పుడైనా కనీసం ఈ విషయం గురించి మాట్లాడిర్రా? పట్టాలు ఇస్తానన్నారు, రెగ్యులరైజ్ చేస్తున్నారు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు. అతి లేదు, గతి లేదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మరి పైకేరి మా కంటోన్మెంట్ ప్రజలను మభ్యపెట్టినట్లు జూబ్లీస్ ప్రజలను కూడా 4,000 కోట్లతో నేను కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నాం. 4,000 కోట్లు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటారు, అక్కడ మహబూబ్నగర్ ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అయితేంది, అనిరుద్ రెడ్డి గారు అయితేంది, కనీసం మాకు మా నియోజకవర్గానికి 25 కోట్లు ఇస్తే చాలు, మేము డెవలప్ చేసుకుంటామని అంటాం. అక్కడ అతి లేదు, గతి లేదు. 25 కోట్లు కాదు, 25,000 ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4,000 కోట్లు ఎక్కడిచ్చినావు? నిద్రలు ఇచ్చినావా? కళ్ళలు ఇచ్చినావా? కలగన్నావా? అరే ఏదైనా చెప్పడానికి కనీసం అని ఉండాలి. ఎక్కడ ఏ పేపర్ మీద ఉంది? నిద్రలో చెప్పినట్లున్నావు, కళ్ళలో మాట్లాడుకున్నట్లున్నావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇంకా మీరు మోసపు మాటలు, అబద్ధాలు మాటలు చెప్పకండి. మా కంటోన్మెంట్ నియోజకవర్గానికి మీరు ఏవైతే అన్ని అబద్ధాలు చెప్పిర్రో ఇప్పటి వరకు ఎక్కడ ఒక పైసా డెవలప్మెంట్ లేదు. ఒక్క పైసనంటే పైసా డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమాయంతో ఉన్నాయి. వేలాది లక్షలాది అక్కడ వాహనాలు నడుస్తుంటే అనేక మంది ప్రమాదవశాత్తు గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ గాంధీ హాస్పిటల్లో, మిగతా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. రా చూద్దాం, మా ఎమ్మడి రండి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు? ఎక్కడ ఇల్లు కట్టించినావు? ఎక్కడ శాంక్షన్ చేసినావు? ఏమీ లేదు. కనీసం నిన్నగాక మేము అందరం కూడా బస్తీ దవాఖానాలకు వెళ్ళి చూసినాం. మేము నిర్మించిన బస్తీ దవాఖానాలో పట్ల వెళ్తేనే మా యొక్క ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అక్కడ హాస్పిటల్లో అన్ని మందులు అక్కడ నిర్మాణం అక్కడ ఏర్పాటు చేసి అన్ని మందులు వచ్చిన రోగులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తూ, మరి ఈనాడు కనీసం ఆ పనిచేసే సిబ్బంది డాక్టర్ అమ్మకు కానీ నర్సులకు కానీ దాదాపు 5 నెలల నుండి జీతాలే లేవు. బస్తీ దవాఖానాలను సృష్టి చేసినావు. ఏ రంగంలో ఏ విషయంలో తీసుకున్నా ఎక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదు. మళ్ళా తీరా మీరు చేసిన రోడ్ షోలో జూబ్లీస్లో మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో రా అద్దంలాగా చేసిన అన్నావు. ఆ రోజు ఏం చెప్పినావు? మా బై ఎలక్షన్లో మీ పక్కకున్న అభ్యర్థి శ్రీ గణేష్ని పెట్టుకొని అక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ని పెట్టుకొని
అక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టుకొని మరి ఆ వాహనం మీద నుండి రథం నుండి చెప్పినావు, ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మా శ్రీ గణేష్ గెలిచిన వెంటనే జిహెచ్ఎంసీలో నేను మర్జీ చేసేస్తున్నా, నేను ఏ విధంగానే నేను దీన్ని కల్పిస్తా అని చెప్పినావు. ఇప్పటిదాకా మర్జీ అయిందా? జిహెచ్ఎంసీలో మర్జీ అయిందా? చేసినావా? అది కూడా బూటకమే. ఇంకేం చెప్పినావు? ఇక్కడ నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసిన, ఇప్పుడే చెప్పినట్లు అక్కడ కనీసం కొబ్బరికాయ లేదు, కొబ్బరికాయ కొట్టిన జాడ లేదు, ఏమీ లేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా గాలికి వదిలేసినావు. ఎట్లుందంటే రెవరెంట్ గారు యొక్క మాటలు చూస్తుంటే, చిన్నప్పుడు మనం కథలు వింటుండే, చిన్న చిన్న కథల పుస్తకాలు మనం చదువుతుండే. రాజుగారి దేవత వస్త్రం, రాజుగారి దేవతల వస్త్రం కథ వింటే ఆ కథ మా రేవంత్ రెడ్డి సీఎం గారికి అచ్చు దిగుతుంది. ఎట్లంటే ఆ టైలర్ ఒక టైలర్ వస్తాడు, ఆహా ఏహో మంచి మంచి డ్రెస్లు కుట్టినా, ఈ డ్రెస్ చూడు ఆ డ్రెస్ చూడు అని అన్ని డ్రెస్లు వేసుకుంటూ వస్తుంటాడు. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆహా ఆహా ఏం మంచి ఉంది, ఏం మంచి ఉంది, వా వా మంచి ఉందాడు. ఎందుకంటే రాజుగారు కదా, రాజుగారికి ఏమన్నా మనము వ్యతిరేకంగా చెప్తే మురేస్తాడో చంపేస్తాడో అని చెప్పేసి ఒకరోజు రాజుగారికి మంచి వస్త్రం వేస్తాడు టైలర్. మంచి వస్త్రం వేసి కుట్టినట్లు మొత్తం మచ్చు గుద్దినట్లు పైన చూసి షర్ట్ వేస్తాడు, అట్లనే పాయింట్ లుంగేస్తాడు, వేసి నడిపిస్తుంటుంటాడు. అందరు చూస్తాడు ఎట్లుంది వస్త్రం అని అంటుంటారు. ఎలా ఉంది రాజుగారి యొక్క డ్రెస్ అంటే ఆహా ఆహా షబ్బా చాలా బాగుంది అంటారు. పుట్టుకున్న ఒక చిన్న పిల్లాడు దాంట్లో కుర్రాడు కూర్చుంటాడు, అయ్యో నగ్నంగా ఉన్న బట్టల్లో ఏం లేవు అని అంటాడు. తీరా చూసారికే ఆ పిల్లాడు ధన్మని అన్నవారికి అరే ఇదేంది అని చెప్పారికే. ఈ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు ఆ రకంగా ఉన్నాయి. ఏమి చేయనుకున్నా చేసినట్లు వారికున్న మంత్రులంతా వాహా ఊహు అనుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా చాలా మాటలు చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒకటే అడుగుతున్నాం, మేము కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఏ కొనకొచ్చినా ఎక్కడొచ్చినా కూడా మీరు చేసిన అభివృద్ధి పని ఒక్కటంటే ఒక్కటి చూపిస్తే మేమందరం కూడా ముక్కుకు నాలుగు రాసి మీ దగ్గరికి మేము వచ్చి మేము అందరం కూడా మీ వెంబడే తిరుగుతాం. ఇప్పుడు కూడా చెప్తున్నాము, మాటలు తగ్గించు, అభివృద్ధి వైపు వెళ్ళు. జూబ్లీస్ ప్రజలను మోసం చేయకండి. జూబ్లీస్ ప్రజలారా మీరు కూడా ముఖ్యమంత్రి మాటలకు మోసపోకండి. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా అభివృద్ధి జరగలేదు, ఎక్కడ అభివృద్ధి జరగలేదు. రేపు ఇదే మంత్రులు ఏ విధంగా మా కంటోన్మెంట్లో గద్దల్లాగా వాగి ప్రతి ఒక్క ఓటర్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పిర్రో మీకు కూడా అదే విధంగా మంత్రులు వస్తారు, ఎలక్షన్ అయినాక మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు వినకండి. వారి ఏది చెప్పినా కూడా అన్ని అబద్ధాలే. మరి ఇంకొకసారి నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నా. మీరు ప్రతిసారి మాటలో బిల్లా రంగా అని చెప్పేసి సంబోధిస్తున్నారు. అయ్యా బిల్లా రంగాలని ఎప్పుడో మర్చిపోయారు. కానీ ఈరోజు బిల్లు వసూలు చేయాలి, ఢిల్లీలో తీసుకుపోయి పంచాలి. ఈ విధంగా నువ్వు బిల్లు రంగగా మారిపోయినావు. తొందరగా ఈ బిల్లా రంగ మాటలను మానేసి ఈ బిల్లు రంగగా చేస్తున్న చేష్టలను మానేసి మన తెలంగాణ అభివృద్ధి సంక్షేమం వైపు దృష్టి పెట్టవలసిగా కోరుతూ నేను జూబ్లీస్ ప్రజల్ని మరొకసారి కోరుతున్నా, తప్పకుండా ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలి. తప్పకుండా కారు గుర్తును భారీ మెజార్టీతో గెలిపించవలసిగా కోరుతున్నాను.